సంగారెడ్డి జిల్లా కంది మండలం కవలంపేట వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుంచి వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మరణించగా మరో 6గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో 3 పరిస్థితి విషమంగా ఉంది. మృతుడు చాంద్ ఖాన్ పల్లికి చెందిన బాలయ్యగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాము అందిస్తారు. రైట్ రాము, ఏంటి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? యమునా సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ యొక్క రోడ్డు ప్రమాదం వల్ల ఆర్టీసీ బస్సులకు వరుస ప్రమాదాలు జరుగుతున్నట్టు బస్సుల్లో ప్రయాణించాలంటేనే ఈ యొక్క ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితమని చెప్పినా అయినటువంటి ఆర్టీసీ బస్సులో ప్రయాణం ప్రమాదకరమని భయపడే పరిస్థితికి అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కంది మండలం కవలంపేట వద్ద అయితే ఆర్టీసీ బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సును తుఫాను ఏదైతే తుఫాను నారాయణఖేడ్ నుంచి వచ్చేటటువంటి తుఫాను బస్సును వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో అయితే తుఫాన్ల వాహనంలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు అయితే ఒకరు మృతి చెందారు. తీవ్ర గాయాలైతే 3కి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి. వాళ్ళ పరిస్థితి కూడా విషమంగా ఉంది. అయితే మరో 6గురికి అయితే స్వల్ప గాయాలైనట్టుగా మనకు తెలుస్తుంది. అయితే గాయపడ్డ వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే చికిత్స నిమిత్తం తరలించినటువంటి పరిస్థితి. అయితే ఇందులో మృతుడైతే ఎవరైతే ఉన్నారో అతడు నారాయణఖేడ్ మండల్ చాంద్ ఖాన్ పల్లికి అయితే నివాసిగా గుర్తించినటువంటి పోలీసులు అయితే ఇక్కడ తెలుపుతున్నారు. మొత్తం చూసుకున్నట్టు సంఘటన స్థలానికి అయితే పోలీసులు చేరుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే వరుస ఈ యొక్క ఆర్టీసీ బస్సులకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో ఇక్కడ ప్రయాణికులు అయితే ఏదైతే ఆర్టీసీ బస్సులు ఎక్కడానికి జంకుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. యమునా, రైట్, థ్యాంక్ యూ రాము. సార్ ఆడికి పోయి హాస్పిటల్ అయ్యప్ప టెంపుల్కు ఇప్పుడే చేసాం ఫోన్.